అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఇక రేవంత్ అన్న రాష్ట్ర రాజకీయాలు చేయడట, జాతీయ రాజకీయాలు చేస్తారట. 2034 తర్వాత నేను ముఖ్యమంత్రి అయినా కూడా నేను సీఎం సీట్లో కూర్చోను. ఒకవేళ నాకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా నేను తీసుకోను. నేను జాతీయ రాజకీయాలు చేస్తా అంటే నేను దేశ రాజకీయాలు చేస్తా అంటున్నాడు. మరి మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక మీటింగ్లో చెప్పిండు, రేవంత్ నాతో కలువు, నువ్వు అనుకున్నటువంటి స్థానానికి నేను తీసుకెళ్తా అని చెప్పి ప్రధానమంత్రి చెప్పిండు. చాలామంది కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఒక డౌట్ కలిగిందట, రేవంత్ రెడ్డి పుసుక్కున భారతీయ జనతా పార్టీలోకి ఏమన్నా పోతాడా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మోదీతో ఏమైనా చేతులు కలుపుతాడా ఏంది అని చెప్పి చాలా మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు పరిశానలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు కొంత అనుమానంతో కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డి మధ్యకాలంతో బీజేపీలో టచ్లో ఉన్నాడు, బీజేపీ లీడర్ తోటి మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, క్లోజ్ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి పోయినా కూడా బీజేపీ ఎంపీలతోటి కేంద్ర మంత్రులతోటి మీటింగ్లు పెట్టడం, మాట్లాడడం, టిఫిన్ చేయడం, వాళ్ళతోటి లంచ్ చేయడం, డిన్నర్ చేయడం, బ్రేక్ఫాస్ట్ అని చెప్పి మీటింగ్లకు పోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. ఆఖరికి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ లీడర్లకు సంబంధించిన స్కూల్ ఓపెనింగ్లు, కాలేజ్ ఓపెనింగ్లు, దవాఖానా ఓపెనింగ్లు ఉంటే పోవడం, ఇక అందరితోటి రేవంత్ అన్న ఫుల్ క్లోజ్నెస్తో ఉన్నాడు. చాలా రేవంత్ అన్న వెరీ ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లీడర్ తోటి ఎక్స్పెషల్లీ. సో కొంత కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి లీడర్లకు కూడా కొంత అనుమానం ఉన్నది, రేవంత్ రెడ్డి పుసుక్కున్న బీజేపీలోకి ఏమన్నా పోతాడా. ప్రధానమంత్రి మొన్న ఎందుకు ఆ మాట అన్నాడు, రేవంత్ నాతో కలువు, నాతో కలిసి పని చేస్తే నువ్వు అనుకున్నటువంటి స్థానానికి, నువ్వు అనుకున్నటువంటి స్థాయికి నువ్వు రీచ్ అవుతావు, నేను నిన్ను రీచ్ చేస్తా అన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి కంటే ఎక్కువ పదవి ఏం కాదు కదా, ముఖ్యమంత్రి అనేది చాలా గొప్ప పదవి, ముఖ్యమంత్రి అనేది చాలా పెద్ద పదవి. ఇంతకంటే పెద్ద పదవి ఏంది, ఇంతకంటే పెద్ద పదవి అసలు ఏమనొచ్చు. రేవంత్ రెడ్డినేమో మరి ప్రధానమంత్రి నువ్వు అనుకున్నటువంటి స్థానానికి రీచ్ చేస్తా అంటే అనుకున్నటువంటి స్థానం ఏంది, రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడు. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రితోనే ఏమన్నా చెప్పిండా, ప్రధానిని కలిసినప్పుడు రేవంత్ రెడ్డి ప్రధానితో ఏమైనా మాట్లాడిండా, నాకు కేంద్ర మంత్రి పదవి కావాలనో, లేకపోతే కేంద్రంలో నాకు కీలకమైనటువంటి బాధ్యత కావాలనో, లేకపోతే నేను జాతీయ రాజకీయాలు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ఎప్పుడైనా మాట్లాడిండా. ప్రధానమంత్రి ఎందుకు ఆ మాట్లాడినాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడినటువంటి మాటలు చూసినాక చాలా మందికి డౌట్ వస్తుంది. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ఓపెన్గా మాట్లాడిండు. నిన్న వేటీ న్యూస్కు సంబంధించిన ఒక ప్రోగ్రామ్ జరిగింది, కాన్క్లేవ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెడితే ఆ ప్రోగ్రామ్కి రేవంత్ రెడ్డి పోయిండు. రేవంత్ అన్న ఆ ప్రోగ్రాంలో చెప్తున్నాడు, 2034 దాకా నేనే సీఎం, 2034 దాకా కాంగ్రెసే అధికారంలో ఉంటుంది, ముఖ్యమంత్రి కుర్చీలో నేనే ఉంటా, మేమే పరిపాలన చేస్తాం, కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, 2034 తర్వాత మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నన్ను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోమని చెప్పినా కూడా నేను తీసుకోను, నేను ఇక రాష్ట్ర రాజకీయాలు చేయ, నేను మొత్తం జాతీయ రాజకీయాలు చేస్తా, నేను దేశ రాజకీయాలు చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. పాపం కేసీఆర్ కూడా గట్టనే అనుకున్నాడు, బీఆర్ఎస్ పార్టీ పెట్టి మొత్తం దేశ రాజకీయాలు చేస్తాం, జాతీయ రాజకీయాలు చేస్తాం అనుకున్నాడు. ఆయనతో కేసీఆర్ ఓడిపోయిండు. రేవంత్ అన్న కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నేను పెద్ద పెద్ద రాజకీయాలు చేయాలి, పెద్ద స్టేజ్కి వెళ్ళాలని చెప్పి రేవంత్ అని అనుకుంటున్నాడు. కానీ రేవంత్ రెడ్డి పైన ఎంత వ్యతిరేకత ఉందో రేవంత్ అన్నకు కూడా తెలుసు. జనాలు పొల్లు తిడుతురు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, పెన్షన్ లేదు, 6 గ్యారెంటీలు అటే పోయినాయి, 420 హామీలు అటే పోయినాయి, రేవంత్ రెడ్డి ఏ పని చక్కగా చేయలేదు. ఆఖరికి ఈరోజు రేవంత్ రెడ్డి వడ్లు కొనేటటువంటి పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి రైతు సమస్యలు మస్తుకున్నాయి, ఒక్క సమస్య పైన కూడా ప్రత్యేకమైనటువంటి బృందం పెట్టలేదు. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి రైతు సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి తెలుసు. అయినా కూడా రేవంత్ అన్న గిట్టనే మాట్లాడుతున్నాడు, నేను మళ్ళా ముఖ్యమంత్రి అయితా, 2034 దాకా నేనే ఉంటా. నవ్వుతురు రేవంత్ అన్న మాటలు విని జనాలు, ఎటనవ్వాలనో అర్థమైతే లేదు. కానీ అన్న మాత్రం చాలా ఎక్కువ ఊహించుకుంటున్నాడు. అంటే నేను ఇక పెద్ద రాజకీయాలు, గీ రాష్ట్రం ఏందండి, నేను సీఎమే అయినా నేను మొత్తం దేశ రాజకీయాలు చేయాలనేటటువంటి ఒపీనియన్ తోటి ఉన్నాడు. మీకు ఓ విషయం తెలుస్తలేదు, రేవంత్ అన్న ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ తర్వాత ఎమ్మెల్యేలు కూడా గెలవలేకపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో చూసారు కదా, స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పార్టీ అధినేత, ఎమ్మెల్యేగా గెలవలే. సో రేపటి రోజు అసలు మీరు కొడంగల్లో ఎమ్మెల్యేగా గెలుస్తారా లేదా అనేది చూడండి. ఫస్ట్ కొడంగల్లో మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా గెలుస్తారా గెలవరా అది మీరు ఆలోచన చేయాలా. సరే, అన్న మాట్లాడినటువంటి మాటలు మాత్రం వినాలి కదా మీరు, నేను వినిపిస్తా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజకీయాలు చేస్తారట, నేను మొత్తం కూడా జాతీయ రాజకీయాలు చేస్తా, 2034 తర్వాత నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోను, కాంగ్రెస్ అధికారంలో వచ్చినా కూడా నేను ఉండను అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట. సరే, ఈ వీడియో అయితే ఒకసారి వినాలి. మరి ఉదయ్ నువ్వు ఇందాక ఏమనిపించింది నీకు? నెక్స్ట్ సీఎం మనోడే అంటావా, అట్లనే అంటావా? సరే మనోడే తీయ అయితే.
సరే ఇది ఒకసారి ఈనూరి వీడియో. ఈ రోజు కూడా నేను చెప్తున్నా 34 వరకు నేను ఉంటా కాంగ్రెస్ సార్. నేను ఈ రోజు నీ ముందర చెప్పిపోతున్నావు, నువ్వు దాచిపెట్టుకో. 34 తర్వాత నేను జాతీయ రాజకీయాలకు పోయినప్పుడు ఆ రోజు వచ్చి నువ్వు అడుగు. ఆ రోజు చెప్పు 34 వరకు ఇక్కడ 34 వరకు 34లో గెలిస్తే కూడా రేవంత్ రెడ్డి సీఎం గా ఉండరు, వెళ్ళిపోతారు. 34 తర్వాత మొత్తం 100% సీట్లు గెలిపించి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చినా కూడా నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోను. నేను తర్వాతి తరానికి బదిలీ. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్. పెద్ద స్టేట్మెంట్ నీకు చెప్తున్నా, అందుకే నీకు చెప్పాలని నీకు చెప్తున్నా. ఓకే, ఎందుకంటే నీకు ముఖ్యమంత్రి అని చెప్పిన రోజు నువ్వు ఆశ్చర్యపోయినావు. అది ఎట్లా సాధ్యం, జిల్లా జడ్పీటీసీ ముఖ్యమంత్రి అవుతాడా అని. ఆశ్చర్యం పోలే, మేము అనుకున్నాం కదా, మాట్లాడుకున్నాం. ఎవరైనా ఈ రోజు కూడా విన్నారు కదా అన్న చెప్తున్న మాట. మరి ఎట్లా వానో ఏమో నాకైతే వానో అయితే లేదు, కానీ అన్న అయితే చెప్తున్నాడు. ఇండైరెక్ట్ ఒక ముచ్చడి చెప్పిండు రేవంత్ అన్న. మీకు అందరికి అర్థమైందో లేదు, కాంగ్రెస్ పార్టీ లీడర్లకి ఇప్పుడు రేవంత్ అన్న ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ ఇంటిస్తున్నాడు. 2034 దాకా నేనే సీఎం, నాకు పోటీ ఎవరు రావద్దు, రారు, వచ్చినా నేను సీఎం పదవి ఇయ్యా, నాకు ఫిక్స్. 2034 దాకా నేనే ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటా. 34 తర్వాత ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేస్తారట ముఖ్యమంత్రి పదవి. ఇంత గమ్మత్ అనిపిస్తలేదా రేవంత్ అన్న? అసలు నీ పదవి ఎప్పుడు పోతుందో నీకే తెలియదు. కాంగ్రెస్ అధిష్టానానికి కోపం వస్తే రేపే తీసేస్తారు. రేపే వాళ్ళు ఏం చేస్తారు, అధిష్టానం ఒక షీల్డ్ కవర్ పంపిస్తారు. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదు, రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి వ్యవహారం బాగాలేదు, సో రేవంత్ రెడ్డి పైన ఎమ్మెల్యేలు మంత్రులు కోపంతో ఉన్నారు, ప్రభుత్వం నడపడం రేవంత్ రెడ్డితో అయితలేదు, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోయిందని చెప్పి ఒకవేళ అధిష్టానం భావిస్తే షీల్డ్ కవర్లో ఒక లేఖ పంపిస్తారు. రేవంత్ రెడ్డి గారు సీఎం పదవికి రాజీనామా చేయండి, మేము వేరే వాళ్ళకు ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నామని చెప్పి అధిష్టానం కనుక ఒక లేఖ పంపిస్తే రేవంత్ అన్న ప్రెస్ మీట్ పెట్టి అధిష్టానం నుండి ఇప్పుడే నాకు లేఖ వచ్చింది, నేను ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి రిజైన్ చేయాలి. రేవంత్ రెడ్డి ఏం పార్టీకి అధ్యక్షుడు కాదు, కాంగ్రెస్ పార్టీకి రేవంత్ అన్న ఓనర్ కాదు, ఎంప్లాయీ. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనేటటువంటి పదవి ఇచ్చారు, అంటే ఒక జాబ్ ఇచ్చారు. ఆ జాబ్ని రేవంత్ రెడ్డి సక్రమంగా చేయాలి. చేయకపోతే అధిష్టానం తీసేస్తారు. మన కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ అక్క పని చేయకపోతే తీసేస్తాం కదా, మంచిగా పని చేస్తే ఇంక్రిమెంట్ ఇస్తాం, మంచిగా పని చేస్తే ఆయన మంచిగా పైకి తీసుకెళ్తాం, పని చేయకపోతే తీసేస్తాం. ఇది ఇప్పుడు ఇట్లనే ఉన్నది రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ కూడా. కానీ రేవంత్ అన్న మాత్రం నన్ను మస్తు నమ్ముతుండు రాహుల్ గాంధీ, మళ్ళీ 2034 దాకా నేనే సీఎం, మేమే అధికారంలో ఉంటాం. రేవంత్ రెడ్డి చెప్తున్నమాట చాలా గమ్మత్ అనిపిస్తలేదు. ఆ తర్వాత దేశ రాజకీయాలు చేస్తాడు, జాతీయ రాజకీయాలకు వెళ్తా, నేను జెడ్పీటీసీ నుండి ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి మీరు ఎవరు ఊహించలే, కానీ నేను జాతీయ రాజకీయాలకు కూడా పోతా. కేసీఆర్ కూడా అదే అనుకున్నాడు. 2 సార్లు నేను ముఖ్యమంత్రి అయినా, తెలంగాణను నేనే తీసుకొచ్చిన, ఇక నాకు తెలంగాణలో ఏం పని, మొత్తం దేశ రాజకీయాలు చేస్తా, నేను ప్రధానమంత్రి అవుతా అని చెప్పి కేసీఆర్ అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కేసీఆర్ ఏం చేసిండు, జాతీయ రాజకీయాలు చేసిండా, పక్క రాష్ట్రాలలో పోటీ చేసిండా? తెలంగాణలోనే బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా డ్యామేజ్ అవుతున్నది కదా. సో కేసీఆర్ ఏం చేయలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. సో ఎప్పుడు కూడా ఏమంటారు, మేము అంటాం కదా, మనం వద్దుతే నేనేమన్నా అంటలేను, కానీ ఎక్కువ పోవద్దు అన్నట్టు, ఎక్కువ ఊహించుకోవద్దు. ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మనం ఏ స్థాయిలో ఉన్నామో అదే స్థాయిలో ఉండాలని కోరుకోవాలి తప్ప ఇంకెక్కువ ఊహించుకోవడం. సరే ఇప్పుడు నేనేమంటున్నా, సరే ఊహించుకోవడం కూడా తప్పు లేదు, నేను ఈ స్టేజ్కి వచ్చినా ఇంకా పెద్ద స్టేజ్కి పోవాలనేటటువంటి కోరిక ఉండొచ్చు. కానీ నేను జాతీయ రాజకీయాలు చేస్తా, దేశ రాజకీయాలు చేస్తా, ఇంకా కాన్ఫిడెన్స్ ఏంది, 2034లో ఒకవేళ రేవంత్ రెడ్డి గారు మీరే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోమని చెప్పినా నేను కూర్చోను. రేవంత్ అన్న చెప్తున్న మాట అంత ఉన్నదండి. 2034లో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితుందా? అధికారంలోకి వచ్చే పరిస్థితుందా? అంతెందుకు 2028 తర్వాత కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చే పరిస్థితుందా? అధికారంలోకి వస్తారా? అసలు అవకాశం ఉందా? ఎవరైనా కూడా ఊహించుకోవాలి, ఒక గొప్ప స్థాయికి పోవాలనేటటువంటి ఒక విజన్ పెట్టుకోవాలా, ఆలోచన పెట్టుకొని వెళ్ళాలా. కానీ మీరు ముఖ్యమంత్రి ఎట్లయినా తెలంగాణకు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మా వల్ల మీరు సీఎం సీట్లో కూర్చున్నారు, కేవలం మా వల్ల. మేము జనాలకు వాస్తవాలు చెప్పబట్టి బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా ప్రజలను మోసం చేసింది, కేసీఆర్ ఎమ్మెల్యేలు ఈ విధంగా జనాలను మోసం చేస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు, దందాలు చేస్తున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆగమాగం పరిస్థితి అని చెప్పి జనాలకు వివరించినప్పుడు అప్పుడు జనాలు మేము మాట్లాడినటువంటి మాటలను నమ్మి బీఆర్ఎస్ మాకొద్దు, ఆల్టర్నేట్ పార్టీ కావాలని చెప్పి కాంగ్రెస్ ఆ రోజు ఆల్టర్నేట్ పార్టీ ఉంటే కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడి అప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు. అంతే తప్ప మాకు రేవంత్ రెడ్డి కావాలని చెప్పి ఏరి కోరే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయలేదు కదా జనాలు. కేసీఆర్ పైన ఉన్నటువంటి కోపం మొత్తం కూడా మీకు డైవర్ట్ అయింది. మంచో చెడో మార్పు కావాలి,
కొత్త పార్టీ రావాలి, కేసీఆర్ను 2 సార్లు చూసినాం, ఏదైనా వేరే పార్టీ వస్తే చూస్తాం అనుకోని తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో తీసుకొచ్చి ఇప్పుడు జనాలు ఏమంటున్నారు, మంచో చెడో కేసీఆర్ ఉండాలి, ఈ రేవంత్ రెడ్డి మాకొద్దు, రేవంత్ పోవాలి కేసీఆర్ రావాలి, బీఆర్ఎస్ రావాలి కాంగ్రెస్ పోవాలని చెప్పి జనాలే చెప్తున్నటువంటి మాట కదా. సో రేవంత్ అన్న ఎక్కువ ఎంచుకుంటున్నాడు. ఇట్లా నేను మొత్తం ప్రధానమంత్రి అయితా, నేను జాతీయ రాజకీయాలు చేస్తా, దేశ రాజకీయాలు చేస్తా, అవసరం అని కూడా రేవంత్ రెడ్డి కొత్త పొలిటికల్ పార్టీ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కొత్త పొలిటికల్ పార్టీ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఎక్కడా లేదు. అంటే అంటాం కదా, ఇప్పుడు నేను ఏకదమ్నా ఎమ్మెల్యే పోటీ చేస్తా అంటే మా వాళ్ళందరూ పర్సన్ అవుతారు, యూట్యూబ్లో వీడియోలు చేస్తారు, ఎమ్మెల్యే అంటే వెళ్ళాలని మావాడే అంటాడు, ఉదయ పుసుక్కులో మాట అంటాడు, ఇంకో అన్న గమ్మ చేస్తావు కానీ యూట్యూబ్లో వీడియోలు ఎవరు చూడండి నువ్వు ఎమ్మెల్యే అవుతావా అని అనేస్తాడు. అట్లని ఇక్కడ మనం ముఖ్యమంత్రిని ఎక్కడ కూడా చిన్న చూపు చూడాలనే ఆలోచన కాదు. రేవంత్ అన్న చాలా కష్టపడి ఎదిగిండు. రేవంత్ అన్న ఖచ్చితంగా గొప్ప స్థాయికి వెళ్ళాలి. ముఖ్యమంత్రి కంటే పెద్ద స్థాయి ఏందండి? ముఖ్యమంత్రి కంటే పెద్ద స్థాయి ఏంది? తెలంగాణకు సీఎం అయిండు. సీఎం అంటే తెలంగాణకు బాస్, తెలంగాణకు రాజు, 4 కోట్ల మంది జనాలకు రేవంత్ రెడ్డి బాస్. అంత గొప్ప స్టేజ్కి ఎదిగిండు. ఆయన సొంతంగా కష్టపడ్డాడు. ఆయన వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. చంద్రబాబు సపోర్ట్ చేసిండు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి సొంతంగా ఎదిగిండు. తను కష్టపడి పాదయాత్ర చేసి కాంగ్రెస్ అధికారంలో తీసుకొచ్చిండు, ఓకే. కానీ రేవంత్ అన్న ఈరోజు మేము జాతీయ రాజకీయాలు చేస్తా, దేశ రాజకీయాలకు పోతా అనడం చాలా విచిత్రం అనిపిస్తున్నది. ఎందుకట్లా? కేసీఆర్ కూడా అట్లనే అనుకున్నాడు. ఒక ఫెయిల్యూర్ మనం చూసినాం, మన కండ్ల ముందు మనం చూసినాం. కేసీఆర్ కూడా ఢిల్లీలో పార్టీ స్థాపించిండు, ఏపీలో స్థాపించిండు, మహారాష్ట్రలో స్థాపించిండు. బీఆర్ఎస్ మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతుంది, అన్ని రాష్ట్రాలలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని కేసీఆర్ చెప్పిండు. సీన్ కట్ చేస్తే కేసీఆర్ ఓడిపోయిండు. బీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. సో ఎప్పుడైనా కూడా చేయాలా, కానీ పబ్లిక్లో కూడా ఎట్లుందో ఆలోచన చేయాలి. ఫస్ట్ పబ్లిక్లో ఎట్లుంది ఆలోచన చేయాలి కదా. డబ్బులు ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు, కానీ పబ్లిక్ ఏమనుకుంటున్నారు, పబ్లిక్ మన పైన పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారా అనేది కూడా ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో రేవంత్ అన్న నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఫస్ట్ మీరు తెలంగాణ రాష్ట్రంలో మీ పరిపాలన చక్కగా చేయండి. 2034లో మీరు మళ్ళా ఉంటారా అధికారంలో ఉండరా అనేది సెకండరీ. 2028 తర్వాత మీరు అధికారంలోకి వస్తారా రారా అనేది పబ్లిక్ డిసైడ్ చేస్తారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మీ పరిపాలన ఏందనే చూడండి. ఫస్ట్ మీ ఎమ్మెల్యేలు ఎట్లా పనిచేస్తారు, ఎంపీలు ఎట్లా పనిచేస్తారు, మంత్రులు ఎట్లా పనిచేస్తారు, ఎమ్మెల్సీలు ఎట్లా పనిచేస్తారు, ప్రభుత్వ అధికారులు ఎట్లా పనిచేస్తారు, మీ 6 గ్యారెంటీలు ఎటుపోయినాయి, 420 హామీలు ఎటుపోయినాయి, మీ ఉద్యోగాలు ఎటుపోయినాయి, మహిళలకు 2500 రూపాయలు ఎటుపోయినాయి, మహిళలకు స్కూటీలు ఎటుపోయినాయి, కళ్యాణ లక్ష్మి ఎటుపోయింది, షాదీ ముబారక్ ఎటుపోయింది, తులం బంగారం ఎటుపోయింది, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏంది, నిరుద్యోగ భృతి ఏది, పెన్షన్లు ఏవి, వీటిపైన దృష్టి పెట్టండి. ఫస్ట్ ఈ అంశం పైన మాట్లాడండి, చూద్దాం. ఇవన్నీ పక్కన పెట్టి 2034 దాకా నేనే సీఎం, ఆ తర్వాత నేను జాతీయ రాజకీయాలు చేస్తా, దేశ రాజకీయాలు చేస్తా. ఫస్ట్ తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ చేయండి. తెలంగాణలో మీ పరిపాలన చక్కగా చేయండి. మీ పైన సొంత కాంగ్రెస్ పార్టీ మంత్రులు కోపంగా లేరా? ఎమ్మెల్యేలు కోపంగా లేరా? ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, అపాయింట్మెంట్ అడిగితే ఇయ్యరు, వాళ్ళని కలవరు. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఇప్పటిదాకా చిల్లిగవ్వ ఇచ్చింది లేదు. అసలు తెలంగాణలో మీరు ఏం చేసిరు? వచ్చిన కాంచెలి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఓ స్కూల్ కట్టిరా, కాలేజ్ కట్టిరా, గవర్నమెంట్ హాస్పిటల్ కట్టిరా, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్లు ఏమైనా కట్టిరా, రోడ్లు వేసిరా? ఏం చేసిరు సార్? మీరు ఏం చేసినారు? దేశ రాజకీయాలు చేస్తా, జాతీయ రాజకీయాలు చేయండి, మీ రాజకీయాలు చేయండి, నో ఇష్యూ. ఇంకా మీరు ఎదుగుతున్నారంటే మా తెలంగాణ బిడ్డ మస్తు ఎదిగిండు, మా తెలంగాణ పులి మంచిగా దేశ రాజకీయాలు చేస్తున్నాడు, మా తెలంగాణ బిడ్డ ఈరోజు చాలా అద్భుతంగా రాజకీయాలలో రాణించిండి అని చెప్పి మేము కూడా గొప్పగా ఫీల్ అవుతాం. ఫస్ట్ మీరు తెలంగాణలో ఫోకస్ పెట్టండి. మీరు చేయాల్సిన పరిపాలన ఇప్పుడు చేయండి. ఫస్ట్ తెలంగాణలో మీ పరిపాలన ఎట్లున్నది? ఇలా జనాలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, సఫర్ అవుతున్నారు, రైతులు ఎంతమంది సఫర్ అవుతున్నారు? ఇలా రైతు బంధు పరిస్థితి ఏంది? రైతు బంధు ఎందుకు వేయలేకపోయినారు? మీరే కదా హామీలు ఇచ్చింది 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి. ఏడబోయినాయి సార్ పైసలు? యూరియా బత్తాలు ఎందుకు వస్తలేవు? యూరియా బత్తాలు ఇప్పటిదాకా రానటువంటి పరిస్థితి, పంట పండియడానికి నీళ్లు రానటువంటి పరిస్థితి ఉన్నది రైతులకు. సబ్సిడీలు ఎటుపోయినాయి? మాట్లాడుకుంటూ పోతే పుట్టేడు దుఃఖం ఉన్నది తెలంగాణలో, రకరకాల కష్టాలు ఉన్నాయి తెలంగాణలో. మీరు మాత్రం మేము అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం, కేసీఆర్ కంటే అద్భుతంగా మా పరిపాలన ఉందని చెప్పి డైలాగులు కొడుతున్నారు. ఆఖరికి నేను దేశ రాజకీయాలు చేస్తా, జాతీయ రాజకీయాలు చేస్తా అని చెప్తున్నాను. చేయండి, వెరీ గుడ్, మేము ఆహ్వానిస్తాం, స్వాగతిస్తాం, చేయాల్సిందే అంటాం. మా బిడ్డ, మా తెలంగాణ బిడ్డ ఈరోజు తెలంగాణకు ముఖ్యమంత్రి, ఆ తర్వాత జాతీయ రాజకీయాలు చేస్తున్నట్టే మేము గొప్పగా ఫీల్ అవుతాం. కానీ వాట్ అబౌట్ తెలంగాణ గురించి మీరు చేసింది ఏంది? అధికారంలోకి వచ్చిరు, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. ఏం మార్పు వచ్చింది తెలంగాణలో? మార్పు కోసం వచ్చింది ప్రభుత్వం అని చెప్పారు కదా. ఏం మార్పు తీసుకొచ్చిరు? ప్రజావాణి కార్యక్రమం పెట్టి
జనాలు మీకు ఉన్నటువంటి బాధలు ఒక లేఖలో రాసుకొచ్చి మాకు ఇవ్వండి, అవన్నిటికీ మేము పరిష్కారం తీసుకొస్తామని ముఖ్యమంత్రి నమ్మించిండు. చాలా మంది జనాలు, లక్షల మంది ప్రజాభవన్కు పోయి వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు, దరఖాస్తు ఇచ్చుకున్నారు. ఆ దరఖాస్తు పేపర్లు ఏడున్నాయి సార్? ఒక్క సమస్య కన్నా పరిష్కారం తీసుకొచ్చినవా? ఆ దరఖాస్తు పేపర్లు వైన్ షాప్ ముంగట పల్లి బటన్ల కాడ పనిచేస్తున్నాయి. ఆ దరఖాస్తు పేపర్లు ఇడ్లీ సెంటర్ల కాడ పనిచేస్తున్నాయి. ఆ దరఖాస్తు పేపర్లు 11 మిర్చిలకు పనిచేస్తున్నాయి, బట్టల షాప్లో పనిచేస్తున్నాయి. ఆ పేపర్లకు బనీన్ చుడుతున్నారు, బనీన్ చుట్టిస్తున్నారు ఆ పేపర్లకు. ఎంత ఘోరమైన పరిస్థితి! మీరు ఏ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చి తెలంగాణలో చెప్పండి. మీరు దాదాపు 3,50,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తారు. దాదాపు 2.5 years పరిపాలనలో దేనికోసం ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి? విద్య కోసం ఎంత ఖర్చు పెట్టిరు? వైద్యం కోసం ఎంత ఖర్చు పెట్టిరు? విద్యార్థుల కోసం ఎంత ఖర్చు పెట్టిరు? నిరుద్యోగుల కోసం మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరు? ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిరు? దేనికి ఎంత ఖర్చు పెట్టి చెప్పండి? రైతుల కోసం ఎంత ఖర్చు పెట్టిరు? పోనీ వికలాంగుల కోసం ఎంత ఖర్చు పెట్టినారు? టెంపుల్స్ సెట్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టినారు? రోడ్స్ కోసం ఎంత ఖర్చు పెట్టినారు? గవర్నమెంట్ బిల్డింగ్ల కోసం ఎంత ఖర్చు పెట్టినారు? ఇవన్నీ లెక్క చెప్పండి చూద్దాం. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి చూద్దాం. లేకపోతే కొత్త ప్రాజెక్టులు కట్టడానికి నీటి ప్రాజెక్ట్ని ఎంత ఖర్చు పెట్టినారు చెప్పండి చూద్దాం. అంటే మీ వర్షన్ మీరు చెప్పండి. దేశ రాజకీయాలు చేస్తా, జాతీయ రాజకీయాలు చేస్తా అంటే ఫస్ట్ మీరు తెలంగాణలో ఏం చేసిరో చెప్పండి. తెలంగాణలో మీరు ఏం చేసిరో చెప్పిన తర్వాత దేశ రాజకీయాలకు వెళ్ళండి, జాతీయ రాజకీయాలకు వెళ్ళండి. వాట్ అబౌట్ తెలంగాణ? మీరు తెలంగాణలో చేసి నేను అది చెప్పండి ఫస్ట్. చాలా మంది దేశ రాజకీయాలు చేస్తాం, చాలా మంది జాతీయ రాజకీయాలు చేస్తామని చెప్పి ఇంటికాడ కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. కేసీఆర్ కూడా అదే అనుకున్నాడు. కేసీఆర్ ఇవాళ ఏంది పరిస్థితి? ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చే సిచ్యువేషన్ ఉందా? బయటకు వచ్చినా కూడా తెలంగాణలోనే తిరిగేటటువంటి పరిస్థితి. తెలంగాణలో అంత ఘోరమైన పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ ఎదగాలి, ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళాలి. కానీ వాట్ అబౌట్ యువర్ పోస్ట్? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మీరు ఏం చేసినారు ఈ తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి చాలా క్లియర్గా నేను అడుగుతున్నా. సమాధానం చెప్పండి. రైతు భరోసా డిసెంబర్లో ఇవ్వాల్సింది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 6 నెలలు అవుతున్నా కూడా రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదు? రైతుల అకౌంట్లో ఎందుకు పైసలు రాలేదు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మీరు సమాధానం చెప్పాలా. 2 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చారు, అది కూడా 2 నెలలకోసారి 3 నెలలకోసారి రైతు భరోసా ఇస్తున్నారు. ఎకరానికి మాత్రమే ఎందుకు ఇవ్వలేకపోయారు రైతు భరోసా? ఇవ్వకపోవడానికి గల కారణం ఏంది? మరి గెలవడానికి అన్ని దొంగ మాటలు ఎందుకు చెప్పిర్రు? గెలవడానికి రైతులకు అబద్ధాలు ఎందుకు చెప్పిర్రు? మీరు గెలవడానికి రైతులను మోసం చేసి ఎందుకు ఓట్లు వేయించుకున్నారు? ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి రైతులను ఎందుకు మోసం చేసినారు? రైతులు మిమ్మల్ని నమ్మినారు, రైతులను నట్టేట ముంచినారు. వాస్తవం కాదా? మహిళలకు అనేక అబద్ధాలు చెప్పి మహిళల ఓట్లు వేయించుకున్నారు. ఇలా మహిళలను కూడా పూర్తి స్థాయిలో మోసం చేస్తారు. వాస్తవం కాదా? దేశ రాజకీయాలు చేస్తారట, జాతీయ రాజకీయాలు. ఫస్ట్ మీరు తెలంగాణలో ఏం చేసినారో చెప్పండి. వాట్ అబౌట్ తెలంగాణ? వాట్ అబౌట్ తెలంగాణ చెప్పండి. విచిత్రం అనిపిస్తున్నది మాట్లాడుతుంటే. సార్ చూద్దాం ఏం జరగబోతుందో. వాట్ ఈజ్ వాట్ చేస్తే బాగానే ఉంటుంది. దేశ రాజకీయాలు చేస్తే 2034 తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుండి అవుట్. ఇక కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఉండడు. మాక్సిమం రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలో పోయే అవకాశాలు ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. ఇవన్నీ విన్న తర్వాత రాహుల్ గాంధీ కూడా డౌట్ వస్తుంది ఖచ్చితంగా. అసలు ఏంది రేవంత్ రెడ్డి? దేశ రాజకీయాలు అంటాడు, జాతీయ రాజకీయాలు అంటాడు. ఉన్న ముఖ్యమంత్రి కూర్చునే సకా చేసేటటువంటి పరిస్థితి లేదు. సీఎం కుర్చీలో ఉంటే సీఎం సకా పరిపాలన చేసే పరిస్థితి లేదు. అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు, పరిపాలన తెలుస్తలేదు. ఇక ఈయన నేను దేశ రాజకీయాలు చేస్తా, జాతీయ రాజకీయాలు చేస్తా అంటున్నాడు. చూద్దాం. ఫస్ట్ మీరు తెలంగాణలో సెట్ చేయండి. తెలంగాణలో ఏడ చూసినా కష్టాలు, సమస్యలే ఉన్నాయి. మరి మీరు తెలంగాణలో ఏడబడతాడు ఇల్లులు కూల్చేసేటట్టు దేశ రాజకీయాలు చేసి మొత్తం దేశమంతా కూల్చేసారు అనుకో, మోసమవుతుంది. మరి తెలంగాణలో అంటే ఇష్టం ఉన్నట్టు హైడ్రా అని చెప్పి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని, భూదాన్ భూములని, అసైన్మెంట్ భూములని, 111 జీవో భూములు అని చెప్పి, గవర్నమెంట్ భూములు అని చెప్పి విచ్చలు విడిగా ఇల్లులు కూల్చేసారు. అట్లా కూల్చేస్తే వర్కౌట్ కాదు. మరి దేశ రాజకీయాలు చేయాలంటే ప్రధానమంత్రి ఏమో అట్లా కూల్చేయలే. మోదీ సార్ చాలా అద్భుతంగా రాణించిండు. దేశం కోసం నిలబడ్డాడు, దేశాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు, దేశం కోసం పోరాటం చేస్తున్నాడు. సో మరి మీరేమో తెలంగాణలో ఇల్లులు కూల్చేస్తున్నారు. మీ పరిపాలన చూస్తుంటే చాలా విచిత్రం అనిపిస్తుంది. తెలంగాణలో మళ్ళా మీరు అధికారంలోకి వస్తారనుకుంటే ఇక మీ ఆలోచన అట్లున్నది, ఏం చేయలేం దానికి. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.